హాయ్ అండి, వెల్కమ్ టు యాత్ర విశేషాలు. ఈరోజు నేను అక్షయ బొండాల నోము ఉద్యాపన ఇస్తున్నానండి. ఈ నోము ఎలా పట్టాలి, ఉద్యాపన ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అనే విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఉదయాన్నే ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసుకొని తలస్నానం చేసుకుని దేవుడికి దీపారాధన చేసుకుని పూలతో అలంకరించుకున్నాను. ముందుగా వినాయకుడి పూజ చేసుకుని బెల్లం నైవేద్యం పెట్టి తాంబూలం సమర్పించుకున్నానండి. ఆ తర్వాత గౌరీ మాతకు పూజ చేసుకోవాలి. గౌరీదేవుని పూలతో అలంకరించుకున్న తర్వాత పూలతో అయినా అక్షంతాలతో అయినా పూజ చేస్తూ గౌరీ అష్టోత్తరం చదువుకోవాలండి. మాకైతే రాతి గౌరవం ఉన్నదండి. ఆ గౌరీదేవికి మేము పూజ చేసుకుంటాము. ఈ ఆనవాయితీ లేని వాళ్ళు పసుపుతో గౌరీదేవిని చేసుకొని పూజ చేసుకోవచ్చు. ఆ తర్వాత అమ్మవారికి బెల్లం పరమాన్నం ఒక పండు నైవేద్యంగా సమర్పించుకొని హారతి ఇవ్వాలి. గౌరమ్మ హారతి పాట వస్తే పాడితే బాగుంటుంది, లేకపోతే మామూలుగా ఏదైనా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవామి సహితం నమామి భవం భవామి సహితం నమామి భవం భవామి సహితం నమామి. తర్వాత నోము ఉద్యాపన ఇవ్వడానికి అన్నీ ఇలా రెడీ చేసుకోవాలండి. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కానీ పూజ కన్నా ముందే ఇవన్నీ రెడీ చేసుకున్నాను. ఈరోజు కార్తీక మాసం 4వ సోమవారం అండి. నేను పేరెంటల్కి 10 గంటలకు రమ్మన్నాను, కానీ వాళ్ళు కార్తీక సోమవారం అవడం వల్ల నదికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారట. అందుకని ఉదయం 8 గంటలకే వస్తామన్నారండి. అందుకోసమని తొందరగా చేస్తున్నానండి. ఈ నోము ఉద్యాపనకి తాంబూలంలో ఏమేం పెట్టాలి అనేది వీడియో చివరిలో మీకు అన్నీ చూపిస్తాను. ముందుగా గౌరీదేవికి ఒక తాంబూలం అయితే సమర్పించుకున్నానండి. కథలో అయితే గౌరీదేవికి తాంబూలం సమర్పించమని లేదు, కానీ మనం ఏ పూజలు చేసుకున్నా అమ్మవారికి కూడా తాంబూలం సమర్పించుకుంటాం కదా, అందుకని ఇక్కడ కూడా నేను అమ్మవారికి ఒక తాంబూలం అయితే సమర్పించుకున్నాను. ఈ నోము ఉద్యాపన 5 ముత్తైదువులకి ఇవ్వాలండి, అందుకని ఇక్కడ 5 తాంబూలాలకి సర్ది పెట్టుకుంటున్నాను. ఇంకా అందరూ వచ్చిన తర్వాత కాళ్ళు కడిగి పసుపు రాసి పారాన్ని పెట్టానండి. ఎప్పుడైనా మనం ఇలాంటి నోములు అవి ఉద్యాపన ఇచ్చినప్పుడు ఈ కాళ్ళు కడగడం పసుపు రాయడం అనేది వేరే వాళ్ళకి అప్పచెప్పకుండా మనం సొంతంగా చేస్తే మంచిదండి. అక్షయ బొండాల నోము అన్ని నోముల్లాగే రథసప్తమికి కానీ శివరాత్రికి కానీ పట్టాలండి. కథ చదువుకొని అక్షతలు వేసుకోవాలి. స్త్రీల రథకథల పుస్తకంలో ఉంటుందండి ఈ నోము కోసము. కావాలనుకుంటే ఆ బుక్ ఒకసారి కొనుక్కోండి. ఉద్యాపన విషయానికి వస్తే సోమవారం కానీ శనివారం కానీ బుధవారం కానీ దశమి, ఏకాదశి, పంచమి, సప్తమి ఇలాంటి తేదీల్లో ఇస్తే మంచిదండి. తర్వాత 5 ముత్తైదువులకి చక్కగా గంధం పూసి బొట్టు పెట్టి నోము ఉద్యాపన అయితే ఇచ్చానండి. నోము ఉద్యాపన ఎలా ఇవ్వాలి అనేది వీడియోలో ఒకసారి చూసేయండి. అక్షయ బొండాల నోము ఇస్తేనమ్మా వాయనం పుచ్చుకున్నామా అక్షయ బొండాల నోము ఇస్తేనమ్మా వాయనం అక్షయ బొండాల నోము ఇస్తేనమ్మా వాయనం నేను ఇచ్చిన వాయనం ఎవరికి వచ్చుకుంటుంది, నేనే గౌరీదేవి. పొలం మీది పల్లెం నాది.
పసుపు పెట్టక్క, కుంకుమ పెట్టు, ఆకు చెక్క డబ్బులు పెట్టు. ఈ చెక్క ఇక్కడ ఉంటుంది చూడు. చూసారు కదా, అక్షయ బొండాలు నోము ఉద్యాపనకి 2 కొబ్బరి బొండాలు, 5 రకాల పళ్ళు, పసుపు, కుంకుమ, జాకెట్ ముక్క, గాజులు, ఆకు చెక్క, దక్షిణ డబ్బులు. అయితే ఉద్యాపనలో ఇవన్నీ ఏమీ లేవండి. ఒక కొబ్బరి బొండము, జాకెట్ ముక్క, పసుపు, కుంకుమ, దక్షిణ తాంబూలం అనే ఉన్నది. మరి ఒక కొబ్బరి బొండం ఏమి ఇస్తాంలే అనే ఉద్దేశంతో 2 కొబ్బరి బొండాలు పెట్టాను. మిగతా కొంచెం నిండుగా ఉంటుందని ఇలా 5 రకాల పళ్ళు, గాజులు అవి ఎక్స్ట్రా పెట్టానండి. అంతేనా. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవండి. బాయ్.